నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలక పోస్టుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు మాజీ కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులన్నింటికీ కేసీఆర్ మాత్రమే బాధ్యుడని, తాము నిమిత్త మాత్రమని చేతులెత్తేశారు. ప్రాజెక్టు డిజైన్, టెండర్లు తదితర వ్యవహారమంతా అధికారులు, ఇంజనీర్లే చూసుకుంటారని గతంలో కేసీఆర్ చెప్పుకున్నారు. కానీ అధికారులు మాత్రం అదేం లేదు, అంతా ఆయనే చేశారని తేల్చిపడేశారు. ఉన్నత స్థాయి నిర్ణయాలు అమలు చేయడమే తమ పని అని అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ విచారణ కమిటీ ముందు హాజరై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు విచారణ ముగియడంతో ఇక కేసీఆర్ ను స్వయంగా పిలిపించి ప్రశ్నలు అడగాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలో జరిగిన తప్పులపై జరుగుతున్న విచారణలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి లాంటి కీలక పోస్టులు నిర్వహించిన అధికారులు మొత్తం ఇప్పుడు అడ్డం తిరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ తమ పాత్ర ఎంత మాత్రం లేదని వాదిస్తున్నారు. ఉన్నత స్థాయిలోనే అంతా జరిగిందని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి అంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నింటికీ బాధ్యుడు అని అధికారులు విచారణాధికారుల ముందు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులను పిలిపించి విచారించింది. మాజీ సీఎస్లు శైలేంద్ర కుమార్ జోషి, సోమేష్ కుమార్, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బుజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ సీఎం కేసీఆర్ కు 10 ఏళ్లు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక, నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అని కమిషన్ ఆరా తీసింది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో చేసుకున్న ఒప్పందం, నాటి అమలు, అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించి ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపైన లోతుగా విచారించినట్లు సమాచారం. అంచనా వ్యయం ఆమోదం, పరిపాలనా అనుమతులు, సవరణ అంచనాలు, నిధుల విడుదల, కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతులు, దాని ద్వారా రుణాలు సమీకరించిన తీరు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ నిర్ణయం కూడా తాము తీసుకోలేదని, అన్ని ఉన్నత స్థాయిలోనే జరిగాయని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఉన్నత స్థాయిలో జరిగిన నిర్ణయాలని అమలు చేశామని, బ్యారేజీల నిర్మాణం వైఫల్యం, అంచనాల సవరణతో తమకెలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని వారు వివరించినట్లు తెలిసింది. ఇక కమిషన్ కు నివేదించిన అంశాలను అఫిడవిట్ల రూపంలో వారంలోగా సమర్పించాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులంతా ఇప్పుడు కట్టగట్టుకుని కేసీఆర్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఉన్నత స్థాయిలో జరిగిన నిర్ణయాలు, అవి అధికారులు చెప్పిన వివరణను న్యాయ విచారణ కమిషన్ నోట్ చేసుకుంది. ఉన్నత స్థాయి అంటే మాజీ సీఎం కేసీఆర్ మాత్రమే అని నిర్ధారణకు వచ్చింది. దీంతో కేసీఆర్ ను పిలిపించి స్వయంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో విచారణ జరుగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా కారా అనేది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కు త్వరలోనే నోటీసులు ఇచ్చి వ్యక్తిగత హాజరు కోరాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.